లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. అతిపెద్ద హెచ్చరిక రాబోతూ ఉన్నది మేషరాశి జాతకులకు. జూన్ మాసంలో 3వ తేదీన అనగా మనకి మంగళవారం తిథి అండి. ఈ రోజున ఈ యొక్క హెచ్చరికను మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఏం జరుగుతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారు సర్వసాధారణ ఫలాలు పొందుకుంటారు. గ్రహాల సంచారం రీత్యా 2 భారీ హెచ్చరికలు ఉన్నాయి. 1 కాదండి, 2. వీటి విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే సంగతులు. మొదటగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. లేనిచో వారి మాటల గారడీకి మీరు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. చాలా తెలివిగా మాట్లాడండి. లేకుంటే అసలుకే మోసం వస్తుంది. మీరు మాట్లాడడం మానేసినా పర్వాలేదు. ఈ రోజు మీరు చర్చలకు అస్సలు హాజరు కావద్దు. నోటి మాటతో జయించే సత్తా ఉంటేనే పంచాయతీలకు దిగండి. లేదంటే వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మేలు అండి. ఈ రోజు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎవరు రెచ్చగొట్టినా, ఏ విధంగా రెచ్చగొట్టినా చూసి చూడనట్లు విడిచిపెట్టండి. ఓర్పుగా ఉండండి. ఈ రోజున సుఖం అనేది బాగా తగ్గిపోతుంది. కష్టం అనేది బాగా పెరిగిపోతుంది. కష్టాన్ని ఎదుర్కొనే సత్తా కలిగి ఉండడం చాలా అవసరం. మీరు ఏ పని చేసినా సరే దేవుణ్ణి నమ్ముకుని ధైర్యంగా చేయండి. వృధా ఖర్చులు తగ్గించుకోండి. లావాదేవీలు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఆర్థిక పరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వ్యాపార రీత్యా కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. అలాగే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రాశి వారికి ఈ రోజున నిద్రాహారాలకు భంగం వాటిల్లబోతుంది. సమయానికి భోజనం చేయలేకపోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సి వస్తుంది. దానికి తోడు మిమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని తపన, బాధ ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు సౌకర్యంగా ఉండవు. వాహన మరమ్మతులు తప్పకపోవచ్చు. మీరు చేసే ప్రయాణాలు చేయకపోవడానికి, సంప్రదింపులు జరపడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలం చక్కగా కలిసొస్తుంది. మీరు ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని నిత్యము పదే పదే జపించండి. విష్ణుమూర్తి పటం ముందర 2 దీపాలు వెలిగించి ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.